వెల్కమ్ టు BRK న్యూస్. దిస్ ఇస్ వియా వర్మ. లక్కీ భాస్కర్ మూవీ రిపీట్. బ్యాంక్ ఉద్యోగి అకౌంట్లో 3 కోట్లు. ఎలా అంటే లక్కీ భాస్కర్ సినిమా గురించి తెలుసు కదా. బ్యాంక్ డబ్బులు తీసుకుని వ్యాపారం చేస్తూ మేనేజర్లకు డౌట్ రాకుండా ఎస్కేప్ అవ్వటం. కాస్త అటు ఇటుగా అలాంటి స్టోరీనే కెనరా బ్యాంక్లో జరిగింది. అది కూడా స్వయానా మేనేజర్ 3 కోట్ల రూపాయలతో ఉడాయించడం సంచలనంగా మారింది. ఇక విషయంలోకి వెళ్తే సినిమా స్టైల్లో సామాన్య ఖాతాదారులను మోసం చేసి కోట్లాది రూపాయలు కాజేసిన ఓ బ్యాంక్ మేనేజర్ భాగోతం బెంగళూరులో సంచలనం సృష్టిస్తోంది. నగరంలోని మల్లేశ్వరం 13వ క్రాస్ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్ రఘు సుమారు 41 మంది ఖాతాదారులను నమ్మించి వంచినట్లు బయటపడింది. ఖాతాదారుల నుంచి ఖాళీ చెక్కులు, వారి మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీలను చాకచక్యంగా సేకరించిన మేనేజర్ వారి బ్యాంకులో కుదవ పెట్టిన బంగారంపైనే గుట్టు చప్పుడు కాకుండా రుణాలు తీసుకున్నాడు. కస్టమర్లను మోసం చేసి బ్యాంక్ సీనియర్ మేనేజర్ రఘు 3.11 కోట్ల రూపాయలతో ఎస్కేప్ అయ్యాడు. తను ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నానని, కస్టమర్లకు లోన్లు ఇప్పిస్తానని, అందుకు తనకు సహాయం చేయాలని కస్టమర్లను కోరాడు. తన దగ్గర ఉన్న బంగారంపై లోన్స్ తీసుకోవాలనుకున్న బ్యాంక్ ఉద్యోగి కావడంతో టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నట్లు వాళ్ళను నమ్మించాడు. తన పేరున లోన్స్ రావటం లేదని, దానికి బదులుగా కస్టమర్లు తమ పేరున అప్లై చేయాల్సిందిగా కోరాడు. బ్యాంక్ మేనేజర్ కావటంతో రఘును కస్టమర్లు నమ్మి లోన్కు అప్లై చేశారు. 21 మంది కస్టమర్లు అప్లికేషన్ ఫామ్ పైన సంతకాలు చేసి ఇచ్చారు. దీంతో తన పని తాను కానిచ్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. కస్టమర్ల సంతకాలతో కూడిన ఫామ్స్ ఉపయోగించి గోల్డ్ కుదవ పెట్టకుండానే లోన్లు డిస్బర్స్ చేసి ఆ డబ్బుతో పరారైనట్లు చెప్పారు. బ్యాంక్ లోన్ సెక్షన్ అధికారులు లోన్ మిస్ మ్యాచ్ కావటంపై ఆడిట్ జరిపారు. దీంతో రఘు భారీ మొత్తం లోన్లు డిస్బర్స్ చేసి పరారైనట్లు గుర్తించారు. సంతకాలు పెట్టిన కస్టమర్లను రిస్క్లో పడేసి ఉడాయించాడు. కస్టమర్లను నమ్మించి మేనేజర్గా పనిచేస్తున్న సొంత బ్యాంక్ నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మేనేజర్పై పోలీసులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన మేనేజర్ కోసం సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.